ఎప్పుడు 61 ఏళ్ల క్రితం ఆనాటి బ్రిటన్లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి లేబర్ ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దేశంలో ప్రధానమంత్రి కొడుక్కి కూలీ కూతురికి సమానమైన ఆరోగ్యాన్ని అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ జబ్బొచ్చినా భయం లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అప్పుల పాలైపోతాం అన్న భయం లేకుండా అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేసింది. దాన్నే నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పంటారు, జాతీయ ఆరోగ్య పథకం. లోక్సత్తా చేయబోయేది మన రాష్ట్రంలో అలాంటి జాతీయ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం. మనకి అనారోగ్యం వస్తే, జబ్బు చేస్తే నచ్చిన ఆసుపత్రికి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఖరీదైన ఆసుపత్రికి వెళ్ళటం కాదు, కేవలం కొన్ని జబ్బులకు కాదు, ఏ జబ్బుకైనా సరే, జ్వరం కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, ప్రసూతి వైద్యం కావచ్చు, గుండె జబ్బు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎవరైనా సరే నచ్చిన ఆసుపత్రికి, ఏ ఆసుపత్రిలో డాక్టర్ బాగా చూస్తారు నమ్మకం ఉంటే ఆసుపత్రికి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అక్కడికి వెళ్లి ఉచితంగా పూర్తిగా వైద్యాన్ని పొందే హక్కుని లోక్సత్తా చట్టబద్ధం చేస్తుంది. ఆ బిల్లంతా ప్రభుత్వం భరిస్తుంది, మనం జేబులోంచి పైసా కట్టక్కర్లే. ఈ మొత్తానికి ప్రతి జిల్లాలో జిల్లా ఆరోగ్య అథారిటీని పెట్టి వారి చేతిలో ప్రతి సంవత్సరం అవసరమైన డబ్బు మొత్తాన్ని కూడా ఈ ఆరోగ్యాన్ని అందరికంచడం కోసం పెట్టి ఆసుపత్రి బిల్లులను బట్టి ఆ డబ్బు చెల్లించే ఏర్పాటు జరుగుతుంది. తప్పులు జరిగితే వాళ్ళని శిక్షించేందుకు ప్రతి జిల్లాలో ఏర్పాటు ఉంటుంది. ఇక రాకూడని జబ్బులు ఈవేళ వస్తున్నాయి సమాజంలో. ఉదాహరణకి ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో వేల మంది కేవలం చిన్నతనంలో మంచినీళ్ళు సరిగ్గా అందక దానివల్ల వచ్చే విరేచనాలు, వంతులకు గురి చనిపోతున్నారు. ప్రతి గ్రామంలో 100కి 100 పాళ్లు మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, బహిరంగ మల విసర్జన లేకుండా, చెంబట్టుకుని ఊరి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసి పరిశుభ్రత, రోగాలు రాకుండా ఆపటం. అది చేస్తే చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఇవాళ ఆ మలమూత్రాలు మంచినీళ్ళలో కలవడం చేత ఈ కాలుష్యం వల్ల లక్షల మంది వ్యాధి పీడితులవుతున్నారు. ఇక టీకాలు, ఇందాక చెప్పిన రుబెల్లా కావచ్చు, థర్మల్ మిజిల్స్ కి, ఇతర జబ్బులు కావచ్చు, 100కి 100 పాళ్లు టీకాలను ఏర్పాటు చేయటం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంచి ప్రమాణాలతో పెట్టి దాన్ని అక్కడ మండలం చేతుల్లో పెట్టేసి పూర్తిగా తప్పు జరగకుండా కట్టడి చేసి 100కి 100 పాళ్లు ప్రతి ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు, అన్ని రకాల టీకాలు, వైద్యం ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. ఇక అనారోగ్యం వల్ల నా భవిష్యత్తు ఏమవుతుందో, నేను అప్పుల పాలవుతానేమో, నేను పేదరికంలో మగ్గిపోతానేమో, నా ఆస్తులు పోతాయేమో అన్న భయం ఏ పౌరుడికి లేకుండా చేసే బాధ్యత లోక్సత్తా.